హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు నిఖిల్ కావాలి గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. చూడబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. హైప్ ఇస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి కావ్య ఆల్రెడీ ఎస్టర్డే చూసింటే అర్థమవుతుంది. న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రామ్కి అటెండ్ అయింది. తను చేసిన రచ్చహంగం అయితే మామూలుగా లేదు. ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒకళ్ళతో వచ్చారు కదా, ఇప్పుడేమో వేరుగా ఉన్నావు, ఇప్పుడు ఇది బాగుందా అప్పుడు బాగుందా అంటే అప్పుడు హ్యాపీగానే ఉంది. ఇప్పుడు అంతకంటే హ్యాపీగా ఉంది. నెక్స్ట్ రెజల్యూషన్ ఏంటంటే ఇంతే ఉండాలి, ఇంతకంటే హ్యాపీగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను. అంటే సింగిల్‌గానంటే ఆఫ్‌కోర్స్ సింగిల్‌గానే ఉంటాను అని చెప్పి అంటుందనమాట. అది పక్కన పెడితే కావ్యకి ఒక లెటర్ రావటం అదొకటి చూపిస్తారు. అంటే ఆ లెటర్‌లో ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నీకు మరలా ప్రేమ చిగురుస్తుంది, కొత్త ప్రేమ అని చెప్పి అనటం. నాకు కొత్త ప్రేమ ఏమీ అవసరం లేదని చెప్పి అంటే ఆహ్, శ్రీముఖి కొంచెం కంటెంట్ కోసం క్రియేట్ చేసిందని చెప్పి మనకైతే అర్థమవుతుంది. ఇంకొకటొచ్చేసి నిఖిల్, కావ్య ఇద్దరు కలిసి సీరీస్‌లో రాబోతున్నారు. అంటే వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయిపోయి కూడా చాలా కాలమైంది. ఇద్దరు మూవ్ ఆన్ అయిపోయారు. ఇంక వాళ్ళిద్దరి గురించి జస్ట్ ఆన్ స్క్రీన్ గురించి మాట్లాడుతున్నా నేను. ఆఫ్ స్క్రీన్ అయితే ఇప్పుడసలు వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు, నాకు తెలిసినంత వరకు. సో, ఆన్ స్క్రీన్‌లో వాళ్ళిద్దరు త్వరలో ఒక సీరీస్ రాబోతుందని చెప్పి మనకున్న లేటెస్ట్ న్యూస్. ఇంకొకటొచ్చేసి ఇప్పుడు తను ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేసిందనమాట. 'ద సైలో' ఒక సాంగ్ ఉంది గదా! ఆ సాంగ్‌కి తను డాన్స్ ప్రోగ్రామ్ జేసింది. ఏంటంటే, 'ఎవరైనా సై' అని చెప్పి ఒక సాంగ్ ఉంది. దానికి డాన్స్ ప్రోగ్రామ్ చేసిందనమాట. ఆ డాన్స్ సంబంధించిన ఫోటోస్ దీనిలో పెడుతున్నారు చూసండి. అది న్యూ ఇయర్ స్పెషల్‌గా రిలీజ్ అవ్వబోతుంది. అదైతే సూపర్‌గా ఉంది డాన్స్. అంటే ఇంతకుముందు చేసింది వేరు, ఇప్పుడు వేరనమాట. సో, ఇది వచ్చేసి లేటెస్ట్ న్యూస్. నెక్స్ట్